మనం గత దినములో వచ్చి ఆ ఎగుప్తు దేశం మీదకి దేవుడు తీసుకొచ్చినటువంటి తెగులను గురించి చూసాం. 10 తెగులను చదివేశాం. దాన్ని అద్భుతాలని, మహత్కారాలని ఇలా పలు కోణంగా కూడా దాన్ని మనం మాట్లాడొచ్చు. అప్పుడు 10వ తెగుల్లో వచ్చి నిర్గమకాండంలో మనం చూసాం. నిర్గమకాండం 11వ అధ్యాయం, 12వ అధ్యాయాల్లో చూసాం. అప్పుడు ఆ జ్యేష్ఠ సంహార సమయంలోనే ఈ పస్కాను ఆచరించడానికి ఒక ఆచారాన్ని దేవుడు పెట్టాడు. పస్కా అంటేనే వాళ్ళకి ఏం గుర్తుకు రావాలా? ఐగుప్తులో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు అనడానికి జ్ఞాపకార్థంగా ఈ పస్కా పండుగను దేవుడు అనుగ్రహించాడు అనమాట. నిర్గమకాండం 12వ అధ్యాయం మరి 1 నుండి మనం చివరి వరకు చూస్తే, మీరు ఐగుప్తులో నుండి బయలుదేరుతున్నప్పుడు మీరు ఈ పండుగను ఆచరించాల. పస్కా పండుగ. మరి ఆ పస్కాలో విధి విధానాలు కూడా చెప్పాడు. ఒక కుటుంబానికి కావలసినంత మేరకు కళంకము లేనటువంటి ఒక మేకను, గొర్రెని తీసుకోవాల. దాంతో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఒంటిగాడుగా ఉన్నాడు, వాడు ఒక గొర్రెని తినలేడు, అప్పుడు ఎవరినైనా కలుపుకోవచ్చు. ఈ విధానంలో వారు ఆ పండుగను ఆచరించాలా. అది ఐగుప్తులోనే ప్రారంభించినటువంటి ఒక ఆచారం. ఈ ఆచారం ఏమైందంటే, వాళ్ళ తరతరాల వరకు కూడా దేవుడు మనల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడనడానికి ఒక జ్ఞాపకార్థమైనటువంటి పండగగా ఆచరిస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు మరణానికి ముందు కూడా పస్కాను ఆచరించాడు. కానీ ఆ పస్కా దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, మనము పాపంలో నుండి యేసుక్రీస్తు బయటికి తీసుకురావడానికి దేవుడు మనల్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం బయటికి తీసుకురాబడుతున్నామన్న దానికి సాదృశ్యంగా కనబడుతుందంట. మరి యేసుక్రీస్తు పస్కా బలి పశువా? అవును. అప్పుడు వాళ్ళు మేకలను, గొర్రెల్ని నరికి వాటిని భుజిస్తూ వాళ్ళు ఐగుప్తు దాసత్వంలో నుండి బయటకు వచ్చారు. నేటి దినాల్లో మనం పాపంలో నుండి బయటికి ఎలా వచ్చామంటే, క్రీస్తు యొక్క రక్తము, ఆయన శరీరమును తిని త్రాగడం చేత పాపములో నుండి మనం విమోచించబడ్డాం. మరి ఆ పస్కా బలి పశువు యొక్క మాంసాన్ని వాళ్ళు తిన్నారా? తిన్నారు. మరి ఆ రక్తం సంహార దూత నుండి కాపాడబడ్డాయి. మరి మనం చేస్తున్నటువంటి బల్ల కార్యక్రమం కూడా అలాగే కదా ఉంది. ప్రభురాత్రి భోజనం. ఎవడైతే నా రక్తమును త్రాగి నా శరీరమును తింటాడో వాడే జీవం కలవాడు. అంటే ఆ పస్కా అనేది ఏదో ఐగుప్తులో నుండి తీసుకురావడమే కాదు గాని, అది కూడా రాబోయే విషయాలకి ఛాయగానే కనబడుతుంది. ఒక నీడగా ఉంది. మరి పస్కా పండుగ గురించి ఇంకా కొన్ని కార్యాలను చూద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనంలో, నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనం. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. అంటే ఇప్పటిదాకా 9 తెగులు వచ్చినప్పుడు కూడా మోసగించాడు. కానీ ఇప్పుడు చేయబోయే కార్యం ఈ 10వ తెగులు వచ్చినప్పుడు ఆయన బలవంతం చేస్తాడంట. మరి అతనే తోలి వేస్తానని అంటున్నాడు. నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, మరి అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ, మోషే ఫరోకు దేవుడా? నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, మోషే కూడా ఒక దేవుడా? కానీ ఇప్పుడు చెప్పబోయే కొన్ని కార్యాలు ఒకవేళ అంగీకరించకపోవచ్చేమో బహుశా. అర్థమైందా క్వశ్చన్?
నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో మోసే ఒక దేవుడా? అవును, అక్కడ దేవుడు అంటున్నాడు. కాగా యెహోవా మోసేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. అంటే దేవుడంటే పలు రకాల అర్థాలు ఉన్నాయి. నడిపించువాడు దేవుడే, సృష్టికర్త అన్నా దేవుడే, పోషించువాడన్నా దేవుడే. ఇంకా 100వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. 100వ కీర్తన 3వ వచనం. చదువుతారా? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలు. ఇప్పుడు యెహోవాయే దేవుడు అని తెలుసుకోవడంలో ఎన్ని కార్యాలు ఉన్నాయి? ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని మేపుతున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. మరి ఈ కార్యాలు చేసే వాళ్ళు ఎవరైనా దేవుళ్ళే కదా. అది సృష్టికర్త దేవుడు అనే స్థాయికి కాకపోయినా ఇప్పుడు నా కుటుంబానికి నేను దేవుణ్ణి. ఇప్పుడు నా పిల్లల్ని నేను పుట్టించలేదా? నేను పోషించడం లేదా? నేను నడిపించడం లేదా? అప్పుడు నేను నా భార్య, నా పిల్లలకి నేను దేవుణ్ణా? ఎస్ ఆర్ నో చెప్పాలా మీరు? ఇప్పుడు యెహోవా దేవుడు అని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు. మరి ఆయనే మనల్ని కాపాడుతున్నప్పుడు, ఆయన దేవుడు అయినప్పుడు నా కుటుంబాన్ని నేను పోషిస్తూ నా పిల్లని నేను కంటూ ఉంటే నేను దేవుణ్ణి కానా? మరి ఇశ్రాయేలీలు దేవుళ్ళ? ఇశ్రాయేలీలు దేవుళ్ళ? యేసు దేవుడా? అవును, దేవుని కుమారుడు దేవుడు. ఆయన సృష్టికర్త కాబట్టి ఆ కోణంలో కూడా ఆయన దేవుడు. మరి ఇశ్రాయేలీలు దేవుళ్ళ? యోహాను సువార్త 10వ అధ్యాయం, నేను దైవములని 35వ వచనం చదవండి. అందుకు యేసు, మీరు దైవములని అంటున్నని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడిని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావు అని చెప్పుదు. నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్ముకుడి. మరి అక్కడ యేసుక్రీస్తు ఇశ్రాయేలును చూసి ఇశ్రాయేలీల విషయమై దేవుడు ధర్మశాస్త్రంలో ఏమి రాయబడ్డా చెప్పాడు. దేవుని వాక్కు ఎందరికి వస్తే వాళ్ళందరూ కూడా ఎవరంటే దైవములే, గాడ్స్. దేవుడని ఏకవచనం కాదు, దేవుళ్ళు. ఇప్పుడు దానికి అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తా. అది ఏకవచనం, దేవుడు. దేవునికి సంబంధించింది ఏకవచనాలు ఉంటాయి. కానీ మనుషులు బహువచనాలు వచ్చినప్పుడు అది మనుషులకు వర్తిస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు కాపరియా? ప్రధాన కాపరి. మనం సంఘ పెద్దల కాపర్లు కారా? అవును, అక్కడ సింగులర్ కాపరి, ఇక్కడ కాపరి. మరి ప్రధాన యాజకుడు ఏకవచనం, యాజకులు మనం బహువచనం. ఆ ప్రధాన యాజకులు ఒక్కడే, ఆయనే క్రీస్తు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు మాత్రమే ప్రధాన యాజకుడు. మనందరం కూడా యాజక సమూహం అన్నమాట. ఆయన రారాజు, మనం రాజుల సమూహం. ఇప్పుడు ఒక రారాజే ఉంటాడా? ఆ రారాజు కింద రాజులు ఉండరా? ఉంటారు. అంటే ఇశ్రాయేలీల మధ్య క్రీస్తు
ఇప్పుడు సామంతరాజుల ఆ అంటే రారాజు అనడానికి ముందు ఆయన కింద కొంతమంది రాజులు ఉంటేనే ఆయన రారాజు అవుతాడు. యెషయా గ్రంథంలో దేవాది దేవుడు అంటే ఆ దేవాది దేవుని కింద దేవుళ్ళు ఉంటేనే ఆయన దేవాది దేవుడు అవుతాడు. ప్రధాన యాజకుని కింద యాజకులు ఉంటేనే ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. అటు ఇశ్రాయేలీలు కూడా దైవములే. ఎందుకంటే ఒకటి, దేవుని వాక్కు ఎందరికి వచ్చిందో వాళ్ళందరూ దైవములు ఒకటి. రెండో రకంగా దేవుని కుమారులందరూ ఏమవుతారు? మనిషి కుమారుడు ఏమవుతాడు? యేసుక్రీస్తు ప్రభు అవుతాడు మన ప్రభు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మనుషులకు పుట్టే కుమారులు, మనుషులకు పుట్టే పిల్లలు ఏమవుతారు? మనుషులే అవుతారు. దేవుని కుమారులు దేవుని కుమారులు అవుతారు. దైవములే. దేవుని కుమారులు దైవములు అవుతారు. మరి అది కీర్తన గ్రంథం 82లోనా సందీప్ బ్రదర్? అవునవును, కీర్తన 82:6. ఆ 82:6లో ఉన్నదాన్ని అక్కడ క్రీస్తు యోహాను సువార్త 10లో కోట్ చేసి చెప్పాడు. చదవండి బ్రదర్. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మరి సర్వోన్నతుని కుమారులు, దేవుని కుమారులు దేవుళ్ళు కాకుండా ఏమవుతారు? మరి పౌలు కూడా చెప్పాడు కదా, దేవుడు ఒక్కడే. దైవములు ఉన్నారా లోకంలో? ఉన్నారు. దైవములు అంటే విగ్రహాలే కాదు, ఒక విధానములో మనుషులను కూడా ఉద్దేశించి చెప్పబడుతున్న మాట. దేవుని కుమారులుగా పిలువబడుతున్నటువంటి మనం కూడా ఉన్నాం అందులో ఒక భాగం. కానీ మనం ఏమనుకుంటామంటే అవన్నీ విగ్రహాల గురించే మాట్లాడుతుంది అనుకుంటున్నాం. అది విగ్రహాలు కాదు. నేను నా భార్యకి దేవుణ్ణి. ఎందుకంటే నేను ఇప్పుడు యెషయా గ్రంథం కూడా అంటాడుగా, నీ సృష్టికర్త నీకేమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. నీ సృష్టికర్త నీ భర్త అయి ఉన్నాడు. మరి దేవుడు యజమానుడా? యజమానుడు. యజమానుడు. మరి శారా కూడా అబ్రహాం ఏమని పిలిచింది? యజమానుడా అన్నారు. బో భలే రాగంతో ఉంది. యజమానుడా అని పిలిచింది. నా యజమానుడా. యజమానుడు అంటే సర్వాధికారం కలిగిన వాడు కాడా? అధికారి. అవును. అంటే ఈ కోణములో మనం కూడా దైవములే అని అంటున్నా. అర్థం కాకపోతే అడగొచ్చు ఈ పాయింట్. అంటే అధికారం కలవారమా మనం కూడా? ఇప్పుడు అధికారికి మీద పై అధికారి ఒకడు ఉన్నాడుగా. తండ్రి అయిన దేవుడు అధికారి. పై అధికారి మీద ఇంకొక అధికారి. ఇప్పుడు జనరల్ గా మన పరిపాలన విధానంలో చూడు, గ్రామంలో వార్డు మెంబర్లు ఉంటారు. వారి మీద పై అధికారి ఎవరు? గ్రామానికి సర్పంచ్. సర్పంచ్. సెక్రటరీ. అంటే ఈ వార్డు మెంబర్ కి సర్పంచ్ కి మధ్యలో ఒకడు ఉన్నాడు సార్. మెంబర్ కాదు, వైస్ ప్రెసిడెంటా? వైస్ ప్రెసిడెంట్. ఎస్. అంటే వార్డు మెంబరు, వైస్ ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్. ఇది ఒక గ్రామానికి అధికారి, పై అధికారి అన్నట్టు. ఎస్ సార్. సరే, ఒకవేళ మనం మండల రేంజ్ లో తీసుకుంటే కలెక్టర్ కింద కలెక్టర్ ఉంటారు, డిప్యూటీ కలెక్టర్, ఆయన కింద ఎంఆర్ఓలు ఉంటారు, వాళ్ళ కింద ఎండిఓలు ఉంటారు, వాళ్ళ కింద సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళ కింద సర్పంచ్లు ఉంటారు. సర్పంచ్ మీద అంతే సార్. అంటే అధికారం కలిగినటువంటి ఒకడుంటే వాని మీద పై అధికారం కలిగిన వాడు ఒకడు ఉంటాడు. ఆ పై అధికారం కలిగినటువంటి వారి మీద ఇంకొక అధికారి ఉంటాడు. అంటే వీళ్ళందరికంటే పై అధికారి దేవుడు. అటు నేను దైవమే, నేను దేవుణ్ణే, నాకంటే పైన ఒక దేవుడు ఉన్నాడు, ఆయన అధికారం. ఇప్పుడు మనం అందరం దైవములే. ఇప్పుడు ఎవరింటికి వాళ్ళ దైవములే. అది ఒక కోణములో. రెండో కోణములో దేవుని వాక్యం ఎందరికి వచ్చిందో వాళ్ళందరూ దైవములు. దేవుని కుమారుడు ఎవరో వాళ్ళు దేవుళ్ళే. బహువచనంలో, ఏకవచనంలో అనుభవతారు వెళ్ళి, నేను కూడా దేవుడు అంట ఆనంద్ బ్రదర్ చెప్పాడని. నేను బహువచనంలో చెప్తున్నా, దయచేసి వినండి.
డూలు లూలు మార్చినా కూడా మొత్తం భంగపరచబడతాయి. ఏకవచనంలో ఉన్నటువంటి ఆ? ఏకవచనంలో ఉన్నవన్నీ దేవునికి సంబంధించిన మాటలు, బహువచనంలో ఉన్నది నరులకు సంబంధించిన మాటలు. మరి కాపర్ని గురించి చూద్దామా? కాపర్లు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఉంటారు ఒక సంఘానికి? సంఘ పెద్దలు 2 ఉంటారు. 2 కంటే ఎక్కువ ఉంటారు, బహువచనంలో ఉంటారు. ఆ కాపర్ని మనం ఏమంటున్నాం అంటే పాస్టర్స్ అంటున్నాం, కాపర్లు అంటున్నాం. కానీ అదే యేసుక్రీస్తు కూడా ప్రధాన కాపరి కదా, చీఫ్ పాస్టర్. అప్పుడు ఆయనకి ఏకవచనం అంటాం కాపరి అని. కానీ చాలా మంది మనోళ్ళు ఏమంటారంటే ఆ పాస్టర్ గారు ఏడబోయాడమ్మా అని అడుగుతారు. పాస్టర్ గారి అని అడగడమే కొంచెం పొరపాటు అని అనిపిస్తుంది. పాస్టర్ కావాలంటే కొన్ని అర్హత కావాలా. తిమోతి పత్రికలు హెచ్చరిక చేస్తాడు 3వ అధ్యాయంలో. ఆయన ఏకపత్నివృతుడై ఉండాలా, కొట్టువాడు కాకుండా, మద్యపాని కాకుండా, మరి తన కుటుంబాన్ని బాగా ఏలగలిగినటువంటి వాడు. ఇలాంటి అర్హతలు ఉన్న వాళ్ళే సంఘ పెద్దలు. ఆ సంఘ పెద్దల్ని ఇంగ్లీష్ లో ఎల్డర్స్ అని బహువచనంలో అంటాం. ఆ ఎల్డర్స్ నే ఇంకొక ఇంగ్లీష్ లో ఏమంటారంటే బిషప్స్ అంటాం. తర్వాత పాస్టర్స్ అంటున్నాం. కానీ అదే పదాన్ని మనం గ్రీక్ లోకి వెళితే పోయిమెన్ అని ఇలా పలు కోణంగా మాట్లాడినా అది సంఘ పెద్దని ఉద్దేశించే మాట్లాడబడుతుంది. కానీ సంఘ పెద్దని కాపరులు అని పిలుస్తాం. మరి యేసుక్రీస్తు ప్రధాన కాపరి కాబట్టి ఆయన్ని ఏకవచనంలో కాపరి అని పిలుస్తూ ఉన్నాం. అర్థమైందా? మరి మోసే దేవుడా? మనం చదువుకున్న పాఠంలో దేవుడు మోసేని చూసి ఏమన్నాడు? నీవు ఫరోకు దేవునిగా ఉండు, మీ అన్న నీకు ప్రవక్తగా ఉంటాడని. మరి ఈ దినాల్లో మనం కూడా దైవములా అంటే 3 కారణాలు చెప్పా. 1, దేవుని కుమారులందరూ కూడా దైవములు. రెండోది ఏంటి? దేవుని కుమారులు దైవములు. రెండోది దేవుని వాక్యం ఎందుకు వస్తే వాళ్ళందరూ దైవములు. మూడోది చెప్పాలా మీరు? అంటే ఈ కోణంలోనే మన దైవములు, కానీ సృష్టికర్త అన్న విధానంలో దైవములు కాము. మరి సర్వాన్ని సృష్టించి నడిపిస్తున్న విధానంలో మన దైవములు కాము. నేను నా కుటుంబాన్ని నడిపిస్తున్నాను కాబట్టి నా కుటుంబానికి నేను యజమానుణ్ణి. కాబట్టి నేను నా కుటుంబానికి, నా భార్యకు భర్తగా ఉన్నా, నా పిల్లలకి తండ్రిగా ఉండి నడిపించి పోషిస్తున్నాను కాబట్టి నా కుటుంబానికి నేను దైవం. 1. రెండో దైవం దేవుని వాక్కు నాకు వచ్చింది కాబట్టి నేను దేవుణ్ణి. 3వ పాయింట్, నేను దేవుని కుమారుణ్ణి కాబట్టి నేను దేవుణ్ణి. ఈ 3 విషయాల్లో ఏదైనా పొరపాట్లుగా కనబడితే చెప్పొచ్చు, దాన్ని ఇంకా కూడా పగలగొట్టాలి. పోదామా నెక్స్ట్ కి? ఓకే సార్. ఒకవేళ త్వరగా అర్థం కాకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తాయని చెప్తున్నాను సార్లు. ఓకే సార్. ఓకే. సరే, 7వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నామా? నిర్గమకాండం. నా తిరగబడ్డాయి. సరే, 7వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చదవండి బ్రదర్. 7:1 సార్. కాగా ఆ యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించుకుని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండెను. చాలు. అంటే ఇక్కడ మోసే ఫరోకు దేవుడా? అక్కడ బహువచనం వాడలా, ఏకవచనం. సారీ, అక్కడ ఏకవచనం వాడలేదు కానీ బహువచనం వాడాడు, దేవుణ్ణి అని. అంటే దేవుళ్ళని గౌరవంగా పిలవాలంటే దేవుళ్ళని పిలవకూడదు, అది తప్పు. దేవుడు అని ఏంది అట్ట అరే పొరే ఒరే అన్నట్టు మాట్లాడతావు అంటే అది ఉచ్చరించాల్సిన విధానం అంతే. నిర్గమకాండం 14:31,
మరి దేవుని సేవకుని చూస్తే భయం ఉండాలా? నిర్గమకాండ 14:31 యెహోవా యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. అంటే దేవుడు చేసిన కార్యమును చూసి వీళ్ళు భయపడ్డారు. ఆ భయం దేవుని దగ్గరే లేదు గాని దేవుని సేవకుడైన మోషే మీద కూడా ఆ భయం వచ్చింది. అంటే ఏ భయం? ఏ వేటికి భయపడలా, ఈ జ్యేష్ఠ సంహార విషయంలో భయపడుతున్నారు. అంటే శవం లేని ఇల్లు లేదంట. ఒక ఇంట్లో జ్యేష్ఠుడు ఉంటే వాడు చచ్చిపోతున్నాడు. ఈ దెబ్బతో అనుకున్నారు అందరి ఇళ్లలో శవం ఉంది, ఇంకా ఆలస్యం చేస్తే మన ఐగుప్తు శ్మశాన వాటిగా మార్చబడతాయి కాబట్టి ఫరో నీ కఠినత్వాన్ని మానుకొని వాళ్ళని సాగనంపండి. ఇప్పుడు దేవుని చూస్తే భయం కాదు కానీ మోసేని చూసి కూడా వాళ్ళు భయపడ్డారా? భయపడ్డారు. ఎందుకంటే భయపడ్డారు. మోసే మీద నమ్మకం కూడా ఉంచారు. మరి మోసే మీద నమ్మకం కూడా ఉంచారు వాళ్ళు ఇప్పుడు. అంటే ఇతను దైవ సేవకుడని నమ్మడానికి, భయపడడానికి దేవుడు తన దాసులకి లేక తన సేవకుడికి ఇస్తున్నటువంటి సాక్ష్యమే ఇది. అద్భుతాలు గాని, సాక్ష్యాలు గాని, మహత్కారాలు గాని, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేయిస్తున్నాడు తన సేవకుల దగ్గర అంటే వీళ్ళని నేనే భూమి మీదకి పంపానని నమ్మడానికి. కానీ అలాంటి కార్యాలు ఈ దినాల్లో అవసరమా? ఒకడు అద్భుతం చేయాల్సిన అవసరం ఉందా? ఒకడు దయ్యాలు వెళ్ళగొట్టాల్సిన అవసరం ఉందా? దయ్యం వెళ్ళగొట్టడం చేస్తుమా? ఆయన మాట విని వాటి ప్రకారం జీవించడం సరియా? వాటి ప్రకారం జీవించడం భయం. సరి. అప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు తీర్పులో చెప్పబోయే మాట ఒకటి ఉంది. అక్కడ ఆయన ఎదురు నిలబడి ప్రభువా నేను మీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవర్తించలేదా అని అంటారు. మరి అలా అన్నప్పుడు మీరంతా మంచి సేవకులు, మీరంతా రండి పరలోకానికి అన్నాడా? ఆయన ఆ మాట అనలా. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి. అంటే ఎవరు అక్రమం చేశారు? తాను చెప్తున్న మాట ప్రకారం ప్రవర్తించేవాడు అక్రమకారుడా, లేక తాను చెప్పిన మాట ప్రకారం ప్రవర్తించిన వాడు అక్రమకారుడా? ఎవరికి దేవుని రాజ్యంలో స్థానం ఉండదు. ప్రవర్తింపకుండా వాడు అద్భుతాలు చేయని, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చని, దయ్యాల్ని వెళ్ళగొట్టని, రోగాన్ని స్వస్థపరచని, చచ్చిన వాడిని లేపినా సహా వాడిని దేవుడు అంగీకరించాడు. ఈ దినాల్లో అద్భుతాలు సూచక్రియలు ఏమీ లేవు. ఎందుకంటే ఈ దినాల్లో మనకు గ్రంథస్థం ఉంది, బైబిల్ ఉంది కాబట్టి చెప్పిన మాట వింటే చాలు, అంతే, నమ్మితే చాలు. మార్కు సువార్త 16:16 ఏముంది? మార్కు సువార్త 16:16 చదవాలి నరేష్. నరేష్ చదవయ్యా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరి వాడు నమ్మడానికి మన అద్భుతాలు చేయాలా? నమ్మడానికి అంటే నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడాలి అంటే మాట వినాలి ముందు. మరి అతను నమ్మకపోని అతన్ని నమ్మబలికించడానికి మన అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు, స్వస్థపరచాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఫైనల్, ఒకే నిర్ణయం. చివరికి మనం సువార్త ప్రకటిస్తాం, నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాయి. అతనిని సమ్మతపరచడానికి మనం ఏదో మ్యాజికల్ చేయాల్సిన అవసరం లేదు ఈ దినాల్లో. కానీ ఆ దినాల్లో అద్భుతాలు అవసరం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం లేదు కాబట్టి, పరిశుద్ధాత్మ డైరెక్ట్ గా ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దినాల్లో వాళ్ళకి ఏం అవసరం అంటే ఈ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అవసరం. అది ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో పదే చెప్తూనే ఉన్నాం. అది దేవుడు తన నెరవేర్చడానికి జరిగించారు. అంటే దేవుడు తన దాసులకు ఇస్తున్న సాక్ష్యాలు ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. సరే, 11:9 రాశారా?
ఏంటి సార్? నిర్గమకాండం 11:9. 11వ అధ్యాయం 9వ వచనం నిర్గమకాండం. అక్కడ ఆయన మహత్కార్యములు విస్తారంగా ఐగుప్తు అప్పుడు దేశంలో యెహోవా చేశాడు. ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. మరి ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఫరో మోసే మాట వినకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఐగుప్తు దేశంలో విస్తారమైనటువంటి మహత్కార్యములు చెయ్యనట్లు అక్కడ ఫరో మోసే మాట వినలా. ఒకవేళ ఆ నీళ్ళను రక్తంగా మార్చినప్పుడు నమ్మి ఉంటే అంత బలం ఉండదు. తర్వాత రెండో తెగులు వచ్చినప్పుడు నమ్మి ఉంటే ఇంకా దానికి బలం ఉండదు. అందుకని 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఐగుప్తుకి గొప్ప తీర్పు తీర్చి తన ప్రజలను బయటికి తీసుకుపోయాడంట. అర్థమైందా? అంటే ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరిచాడంటే, ఐగుప్తు దేశంలో తన శక్తి ఏమిటో చూపించాల. ఆ శక్తిని ఎలా చూపిస్తున్నాడంటే, ఈ తెగుళ్ళు 10 తెగుళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు. వాటి ద్వారా ఆయన తన శక్తిని ఐగుప్తు దేశంలో కనబరిచాడు. నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనం. అక్కడ మహత్కార్యం ఒకటే చదివాం, ఇప్పుడు 2 కార్యాలు చదువుతున్నాం. ఫరో నిర్గమకాండం హృదయం కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యంలో విస్తరింపజేసేదను. చాలు. అంటే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచడానికి గల కారణం ఏమిటి? ఆయన మహత్కార్యములను, ఆయన బలమును తెలియజేయడానికి, ఆయన సూచక్రియల్ని ఐగుప్తు దేశంలో విస్తరింప చేయడానికే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. సరే, 20వ వచనానికి పోదామా? నిర్గమకాండం 3వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 20వ వచనానికి పోతున్నాం మన పాఠానికి. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయను. చాలు. అంటే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచి ఇశ్రాయేలీని వెళ్లకుండా ఆపడానికి గల కారణం ఏంటంటే, దేవుడు అక్కడ వారి మధ్య ఏదో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. అది 1 కాదు, 2 కాదు, చాలా చేశాడు. దాన్ని మనం 10 తెగుళ్ళు అంటున్నాం. అంటే ఈ 10 తెగుళ్ళు చేస్తా ఆయన ఐగుప్తును పాడి చేయబోతున్నాడా? చేశాడా? ఇప్పుడు చదువుతున్నప్పుడు చేయలే. ఇంకా ఈ 13, 14 అధ్యాయం లోపు ఏమైపోతుందంటే, వీళ్ళు బయటికి వెళ్ళిన నాటికి ఐగుప్తు పూర్తిగా ధ్వంసం అయిపోతుంది, నాశనం చేస్తాడు. మరి క్రాసులో ఏముందో చూద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనం. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దాన్ని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు నిన్ను పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. అప్పుడు 6వ వచనం కూడా దేవుడు నమ్మకం కలిగి ఉన్నాడు. మోషే, నువ్వు తప్పకుండా చూస్తావు, బలవంతంగా మిమ్మల్ని ఈ దేశంలో నుండి వెళ్ళగొడతాడు, దాన్ని నువ్వు చూస్తావు. నిర్గమకాండం 6:6. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు ఇజ్రాయెల్తో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయుల మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించి. మరి ఇక్కడ ఈ గొప్ప తీర్పు ఏంటి? చాలు. అంటే వాళ్ళని ఐగుప్తు బానిసత్వంలో నుండి, దాస్యత్వంలో నుండి దేవుడు బయటికి తీసుకురావడానికి ముందు ఆ ఐగుప్తు దేశానికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు ఏంటి? ఆ 10 తెగుళ్ళు, వారి మీదకి తీసుకురాబోయే నాశనం. ద్వితీయోపదేశకాండం 4:34. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనంలో, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులు ఎదుట చేసిన వాటన్నింటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ
సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధంతోనూ బలంతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనంలో నుండి తన కొరకు జనమును తీసుకుని యత్నము చేసెనా. అంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34లో జరిగిపోయిన సంభవాన్ని చూపిస్తూ దేవుడు ఐగుప్తులు ఏమేం చేశాడో వరుసగా చెప్పాడు. అది కూడా ఇశ్రాయేలీల కన్నులెదుటే చేశాడు. 1 శోధనలతోనూ, 2 సూచక్రియలతోనూ, 3 మహత్కార్యములతోనూ, 4 యుద్ధములతోనూ, 5 బాహుబలంతోనూ మహాభయంకరమైన కార్యమును చేసి వారిని ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడు. మరి ఇలా చేసిన దేవుడు ఎవరైనా ఉన్నాడా? ప్రశ్న వేశాడు. కనీసం ప్రయత్నమైన చేశాడా ఏ దేవుడైనా? ఏ దేవుడు కూడా ప్రయత్నించలేదనే సమాధానం దానికి. ఒకవేళ ఎవరైనా ప్రయత్నించుంటే చెప్పు. ఉన్నటువంటి దేవుళ్ళు అందరికీ కూడా యుద్ధాలు చేసుకోవడానికి, కొట్టుకోవడానికి, చంపుకోవడానికి, రాజ్యాలను దోసుకోవడానికి తప్పితే టైం ఏడుంది ఈ దేవుళ్ళు దేవతలకి? అంటే దీన్ని సెన్సార్లో పెట్టండి అయ్యా. ఇప్పుడు రాముడు దేవుడే, మరి ఆయన యుద్ధం దేని కొరకు? ఏ ప్రజల కోసం? రాముడు కూడా యుద్ధాలు చేశాడు కదా. మరి మిగిలినటువంటి ఖాళీ గాని వాళ్ళు గాని వీళ్ళు గాని దేవతల పేర్లు చెప్తారు, వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేస్తున్నారు. దేనికోసం చేశారు? ఒక జనం కోసం చేశారా? అలా చెయ్యాలని ప్రయత్నం చేసినటువంటి దేవుళ్ళు కూడా లేరంట. కానీ ఈయన మాత్రం అలా చేయడానికి గల కారణం ఏమిటంటే ఈయనే హక్కుదారుడు, సర్వలోకానికి సృష్టికర్త అయిన, సర్వాన్ని నడిపిస్తున్నవాడు, సర్వాన్ని పుట్టించిన వాడు. కాబట్టి ఆయన తాను పుట్టించిన నరుల మీద ఆయన ఆసక్తి కలిగి తాను ఒక జనాంగాన్ని ఎన్నుకొని వారిని బయటికి తీసుకొచ్చాడు. అంటే ఇదేదో విజ్ఞానం పరిణామ సిద్ధాంతం చెప్పినట్టు కాదు. మరి కోతి రూపాంతరం చేసి నరుడు వచ్చాడట. మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు కాలా? వాతావరణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అప్పుడున్న సూర్యుడే కాదు ఇప్పుడు ఉన్నాడు, అప్పుడున్న జనవరి ఫిబ్రవరిలే కదా ఇప్పుడు కూడా ఉంటాయి. మరి అప్పుడు కూడా వారానికి 7 రోజులు అట్టే కదా ఉంటాయి. మరి తేడా ఏముంది అక్కడ? ఏమీ లేదు కదా. మరి అప్పుడు మార్చబడిన కోతులు ఇప్పుడు ఎందుకు మార్చబడవు? మరి ఈ దినాల ప్రపంచమే నమ్ముతుంది కదా అది. నరుడు కోతిలో నుండి పరిణామం చెందాడని. మరి దాన్ని బోధించడానికి కూడా జ్ఞానం, ఈ భూసంబంధమైన జ్ఞానం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారా? లెక్చరర్స్ ఉన్నారు. ఏం సబ్జెక్ట్ సార్ మీదను? నాది యూనివర్సిటీలో వచ్చి పరిణామ సిద్ధాంతం అంట. ఏం బోధిస్తారు? కోతిలో నుండి నరుడు పుట్టాడని బోధిస్తాడంట. నువ్వు నమ్ముతావా? అది పాఠం చెప్పమన్నారు, అది చెప్పకపోతే జీతాలు ఇవ్వరంట. చెప్పేవాడు కూడా నమ్ముడు. అది చెప్తేనే జీతం, చెప్పకపోతే. మరి ఈ దినాల్లో అబద్ధ బోధకుల సంగతి కూడా అలాగే పోతూ ఉంది. యేసుక్రీస్తు దేవుడు కాడు, మరి ముగ్గురు ఒకటే. కొన్ని బ్యాచ్లు ఉన్నాయి క్రైస్తవ్యాన్ని చెడగొట్టడానికి కూడా ఈ దినాల్లో. కరెక్ట్. నరేష్, అంటే కొన్ని బ్యాచ్లు ఉన్నాయి దేవుని పనిని పాడు చేయడానికే పుట్టినటువంటి బ్యాచ్లు కొన్ని ఉన్నాయి. ఒకడేమో దేవుని పనిని పాడు చేయడానికి డబ్బులు ఇస్తాడు, త్రిత్వాన్ని బోధించు, త్రియేక దేవుడిని బోధించు అంటే చాలా డబ్బులు వచ్చింది. మరి యేసు దేవుడు కాడని బోధించడానికి ఇంకొక బ్యాచ్. మరి మనమే దేవుడు అయినప్పుడు యేసు ఎందుకయ్యా దేవుడు కాడు? మరి సర్వాన్ని సృష్టించింది ఆయనే కదా. సృష్టికర్త ఈజ్వల్ దేవుడు, లేక దేవుడు ఈజ్వల్ సృష్టికర్త. కలిగినది ఏది ఆయన లేకుండా కలగల. ఎబ్రీ పత్రిక 1లో తండ్రి తన కుమారుని ద్వారా సమస్త యుగములు నిర్మించాడు. మరి అలా అన్నప్పుడు సృష్టికర్త దేవుడే కదా. మరి దేవుడు కాడని బోధిస్తే డబ్బులు. నువ్వు దేవుడు వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు కాడని బోధిస్తావు, నటిస్తావు. కానీ దేవుడు ఆ నటనికి అప్పగించి జీవితాంతంగా యేసు దేవుడు కాదని అందరికి ప్రకటిస్తాం. అలా చెప్తే కొన్ని $100 కాదు $1000 ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకు అలా చేస్తున్నారు అర్థం కాల.
దానికి కారణం 2 దశలోనికి పత్రిక 2:9-12 కావచ్చు. వాళ్ళు సత్యాన్ని నమ్మే రకం కాదు, వారు దుర్నీతి ఎంతో సంతోషించే రకం కాబట్టి దానికి అప్పగించవచ్చు దేవుడు. సరే, మరి ఏ జనానికైనా ఇలాంటి దేవుడు ఉన్నాడా? దేవుడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు అన్నవాడు 3 కాలాలను చెప్పాలా. 3 కాలాలు. ఏ కాలం? భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు చెప్పగలిగిన వాడే దేవుడు. 2012లో భూమి ఈ సృష్టి అంతం వస్తుందని చెప్పాడంట ఎవడు. ఏడొచ్చింది? తిరిగి 2036 ఏదో పెట్టాడు. అది ఎప్పుడంటే ప్రభు ఎప్పుడైతే వస్తారో అప్పుడు అన్ని ఎవరు చెప్పినా రాదు, జరగదు. అంటే దేవుడు అంటే 3 కాలాల గురించి చెప్పాలా. ఇప్పుడు నా కోరేషన్ గురించి 400 సంవత్సరాల క్రితమే చెప్పాడు. నా సేవకుడైన నా మంద కాపరి అయినటువంటి కోరేష్ వచ్చి మిమ్మల్ని బబులోను దేశంలో నుండి విడిపిస్తాడని, వీళ్ళు చెరలోనికి పోకముందే 400 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అది అలాగే నెరవేర్చబడ్డాయి, పేరుతో సహా కలిపే చెప్పాడు. మరి అది ఎలా సాధ్యం? ఆయన వాగ్దానం చేసిన దాన్ని ఆయన దినం ఎప్పుడు అయితే ఆయన నిర్ణయించాడో ఆ దినం అప్పుడు ఎవరు చెప్పినా అదే అది ఏం చెప్తుందంటే, దేవుడు అన్నవాడు 3 కాలాల్లో జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయే కార్యాలు చెప్పగలిగిన వాడే దేవుడు. ఒక ఇల్లు కడతా, ఒక ఇంటి యజమానికి ఎక్కడెక్కడ ఏముందో తెలియదా? మట్టిలో ఉన్న పునాదిని కూడా చెప్తాడు. ఇక్కడ కట్టేటప్పుడు కూలింది, ఇక్కడ ఒక రాడు పెట్టాము అంటాడు. వాడు కట్టాడు కాబట్టి. మరి వీళ్ళు చెప్పమను అంటే, దేవుడు ఏదో సృష్టిని సృష్టించి వెళ్ళిపోయాడు, అది కీస్తే తిరిగే గడియారం లాగా తిరుగుతుందంట ప్రపంచం. కానీ అలా జరిగితే దేవుడు ప్రకృతిని కూడా తనకు యుద్ధాయుధంగా వాడుకుంటున్నాడు. ఆలోచించండి. వడగండ్ల వర్షం అది సృష్టి కాదా? సృష్టి. మరి యెహోషువ యుద్ధం చేసినప్పుడు తండ్రి సూర్యుని చంద్రుని ఆపమంటే, మరి ఆ సూర్యుని చంద్రుని ఆపే శక్తి ఎవరికి ఉంది? అది సృష్టి కాదా? సృష్టి కూడా దేవునికి లోబడుతూ ఉంది. పురుగులు కూడా అయ్యా, ఇప్పుడు పసరు పురుగు ఉంది, ఆయన చేతిలో ఉంది కదా సమస్తం ఆయన. అందుకే దేవుడు అన్నవాడు సమస్తాన్ని ఎరిగి సమస్తాన్ని చేయగలిగిన వాడే దేవుడు. అలిగే వాళ్ళు దేవుళ్ళ కాదు. చాలా నేను చూసా, మీరు నాకు బలి అర్పించలేదు కాబట్టి నేను మీ ఊర్లో ఉండను వెళ్ళిపోతున్నానంట. ఏందో ఇది, లంచానికి మంచం ఎక్కే రకంగా ఉన్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు, వాడి ధర్మం ఏంటి? ప్రజలకి సేవ చేయడం. లంచం ఇస్తేనే నేను చేస్తా, లేకపోతే చేయనంటే అది ఎక్కడ ధర్మం? కాబట్టి దేవుడు అన్నవాడు 3 కాలాలను క్షుణ్ణంగా చెప్పగలిగిన వాడే దేవుడు. ఫలానప్పుడు ఇది రాబోతుంది, ఫలానప్పుడు ఇది రాబోతుంది, పూర్వం ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరుగుతుందని చెప్పాలా. 3 కాలాలు చెప్పగలిగిన వాడే దేవుడు. మరి దేవుడు ఇప్పుడు చూసిన దానిలో చూడు, మోసేతోనే ఏమన్నాడు? నేను గొప్ప తీర్పు తీర్చి మిమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకుపోతారన్నాడు. మహత్కార్యాలు చేస్తా, అద్భుతాలు చేస్తా, సూచక్రియలు చేస్తా, భయంకరమైనటువంటి సైకిల్ రప్పిస్తానని చెప్పాడు. చేయకముందే చెప్పాడు. చేశాడా? చేశాడు. దేవుడు అంటే అర్థం అదే. కానీ ఏదో ఈ మనం చెప్పకూడదు, కానీ మనం చెప్పే రైట్స్ లేవు. కానీ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారని దేవుడు అన్నట్టు అన్నా ఉన్నారు. ఎందుకు లేరు? నేను దేవుని కానా, మీరు దేవుళ్ళు కారా? అవును. ఇంకొక విధానం, నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం కదా. మన ఆత్మకి దేవుని ఆత్మకి ఏమైనా తేడా ఉందా? పాలు అంటే పాలు అంటారు చూడు, పాలు అంటే భాగం. ఒకవేళ దేవునికి 100 పాలు ఉండొచ్చు, ఆ 100 పాల్లో దేవుడు మనకి ఆయన ఆత్మలో 1 పాలు ఇచ్చి ఉండొచ్చు. దేవుడు ఊదగా జీవవాయు ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మయ్యాడు. మరి ఆ జీవం ఎవరిది?
దేవుని జీవం నాలో లేదా? దేవునిది. మరి మరి నరుని రక్తం సిందించేవాడు వాని రక్తం నిమిత్తం నరునికి ప్రతిదండన విధిస్తాడంటే ఆ నరుడు ఎవరి రూపంలో ఉన్నాడు? దేవుని రూపంలో ఉన్నాడు. మరి ఆ రూపం ఏంటి? కాలు చేతుల? ఈ కాలు చేతులు కడుపు నోరు ముక్క కాదు. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన జీవవాయువును వదిలినప్పుడు మనం ఎలా జీవాత్మ అయ్యామో ఆ ఆత్మను గుర్చే మాట్లాడుతూ అది దేవుని రూపం, ఆత్మస్వరూపం. అప్పుడు దేవుడు అంటే చూడు ఎంత అర్థం ఉందో. కానీ యేసుక్రీస్తునే దేవుడు కాదనే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యం ఎందుకు? ఆయన అధికారానికి లోపడడం లేదు. అమ్మా ఈయన నీ మొగుడే కదా, నీ యజమానుడే కదా, వాడేంది నా యజమానుడ అంటే దాని అర్థం ఏంటి? నేనే యజమాని. లోపడ్డా నరేష్ పెళ్లి అయితే చెప్పాలి ఈ మాట, ఇప్పుడు కాదు. సరే సరే సుఖన్న. ఇప్పుడు భార్యకి భర్త యజమానుడు కదా. అమ్మా నీ యజమానుడు ఏడబండి నా యజమాన ఎవడు? ఇప్పుడు భర్త. వాడేది నా యజమానుడు? ఇప్పుడు వాడు కష్టపడ్డు నరేష్ ఎవరికి యజమానుడు అవడండి. అవ్వడం మంచిది, అవ్వకపోయినా మంచిదే. సరే ఇప్పుడు యజమానుడు అన్నప్పుడు అక్కడ ఆ స్త్రీ అర్థం చెప్తుంది. చూడండి అమ్మా నీ యజమానుడు లేడా ఇంట్లో అంటే నా యజమానుడా? వాడెవడు? తాలి ఉంది కదమ్మా నీ మొగుడు అంటే కాదు. వాడు నా మొగుడే కాదు. ఎందుకు కాదమ్మంటే వాడు తాగుతాడు, పేక ఆడతాడు, సంపాదిస్తాడు, వాడు విచ్చలవిడిగా అక్కడ ఇక్కడ ఇచ్చుకుంటాడు, మాకు పెట్టడం లేదని. అప్పుడు యజమానుడు ఎలా అవుతాడు? మొగడే కాదు, యజమానుడు కాదు. అంతే కదా, పెట్టే పోషిస్తేనే కదా యజమానుడు. పోషించాలా నడిపించేవాడే భర్త. ఆ భర్త యజమానుడు, యజమానుడే దేవుడు. ఇప్పుడు ఆ మంచివారిని పెద్దవారిని మన తండ్రి ప్రేమిస్తున్నాడు మనల్ని, మన యజమానుడు. ఇవన్నీ చేయడం వల్ల అది అక్కర్లేదని అతను వచ్చిన బాధ ఒక్కొక్క. ఎవరు? నరేషా? నరేష్ ఆ టైం వచ్చేప్పటికి నాకు తెలియదు అతను నరేష్. అయినా అది కొంచెం ఎవరికైనా ఒక 5-6 సంవత్సరాలు ఇబ్బందులుగా ఉంటాయి, కానీ తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు. ఒకటి ఎట్టయినా తగ్గిపోవడం, లేకపోతే వాళ్ళైనా తగ్గుతారులే. అలవాటు పడద్దు, ఎవరో ఒకరు తగ్గుతారు. అలవాటు పడితే ఇప్పుడు కొత్తగా ఎద్దులకి దున్నకం నేర్పిస్తే 2 సమంగా పోదు. దాన్ని ఎంతో కొట్టే గిట్లు లోపరుచుకున్నాక చల్లగా కాడి కింద వచ్చి నిలబడిద్ది, చివరికి ఏడబోద్ది. కాకపోతే కొంచెం ఆ మనిషి స్వభావాన్ని బట్టి టైంలో తేడా ఉండొచ్చు. ఒక వారంలో నేర్చుకునే ఆవులు ఉంటాయి, 1 నెల రోజులు నేర్చుకునే ఆవులు ఉంటాయి, 6 నెలలైనా కూడా ఆడిచించే ఆవులు ఉండొచ్చు. కాబట్టి యజమానుడు అనేది ఆ స్త్రీ చెప్పే అర్థం కూడా ఆలోచించండి. నేను చూసా, మా ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు, స్వామి 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 అంటది అస్తమానాలు ఆవిడ. అడిగిన దానికంటే ఎక్కువ తీసేటట్టు, అడిగిన దానికల్లా ఎక్కువ తీసేటట్టున్నాడు స్వామి. తర్వాత రైట్ సార్, చెప్పండి, కంటిన్యూ. సరే, ద్వితీయోపదేశకాండం 6:22 చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6:22లో మరి యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచక్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి. చాలు. అంటే బాధాకరములైన గొప్ప ఆ తెగుల్ని ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ అంటే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఇలా సంబోధించబడతాయి. తెగుళ్ళు అంటే అది జస్ట్ ఫర్ తెగులే కాదు, ఆ తెగుల్ని రూపాల్లో చెప్తున్నాడు. టైం అయిందా? ఇంకొంది. సరే, 3:21కి పోదాం. 3:21 రేపు స్టార్ట్ చేద్దామా? సరే, 3:21 రేపు స్టార్ట్ చేద్దాం ఫ్రెష్గా.